హాయ్ అండి. మెంతి కూర చేస్తున్నానండి ఈరోజు. కర్రీ, మెంతి కూర కర్రీ అండి. మెంతి కూర తీసుకున్నానండి 2 కట్టలు. శుభ్రంగా 2, 3 నీళ్ళతో కడిగేయాలండి. కడిగి కొంచెం అట్లా ఉంచాలి. కడిగిన తర్వాత అందులో ఏమేమి వేస్తున్నానో చూడండి. ఉల్లిపాయలండి, 3 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలండి. టమాటాలు 2 సన్నగా. తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేసుకొని కొంచెం వేగినాక అల్లం పేస్ట్ వేసుకోవాలండి. ఈ మోతాదులో వేసుకోవాలండి అల్లం పేస్టు. తర్వాత 2 పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి శుభ్రంగా కడిగేసి ఇట్లా 2 చీలికలు వేసుకొని ఉంచాలండి. ఇవి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు ఈ పై చెక్కు ఇలా తీసేసి ఈ సన్న ముక్కలు కోసేసుకొని ఉల్లిపాయ ముక్కలలో వేయాలండి. వేసిన తర్వాత కొంచెం బాగా ఉడికించిన తర్వాత కొంచెం పసుపు, కారము వేసి బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఈ మెంతి కూర వేయండి. ఈ ఆకు వేసి బాగా ఉడికిన తర్వాత శుభ్రంగా మెత్తగా ఉడికిన తర్వాత లాస్టున ఈ కొత్తిమీర వేయండి. కొత్తిమీర కొంచెం ధనియాల పొడి అండి వేస్తే సూపర్గా ఉంటుందండి. షుగర్ వాళ్ళకి మంచిది, ఆరోగ్యంగా ఉంటారు, కంటికి మంచిదండి. ఈ ఆకుకూరలు తింటే కంటికి మంచిది, ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారండి. షుగర్ లెవెల్ తగ్గిద్ది. మెంతి కూర ఇలాగే చేసుకొని 2, 3 వారానికి 2 సార్లు అయినా ఇలాగే చేసుకొని తింటే మంచిదండి. కూరలాగా పప్పులో వేసుకోవచ్చు, ఇట్లా కూరలాగా చేసుకుంటే మంచిదండి మెంతి కూర. మీరు ఇలాగే చేసుకొని తినండి. రొట్టెలకు సూపర్గా ఉంటుందండి. అన్నంలో అయినా కలుపుకొని తినొచ్చండి, రొట్టెలోకైనా కలుపుకొని తినొచ్చండి. బాగుంటుంది రొట్టె మీద. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైకులు అయితే రావట్లేదండి. లైకులు చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కొత్త వీడియోలతో మేము ముందు ఉంటానండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ అండి.